కులాల కుమ్ములాట నుంచి మతాల మంటల వైపు టీడీపీ సరికొత్త వ్యూహం. కుల రాజకీయం నుంచి మతం మలుపు. కులాల మధ్య విభేదాల తర్వాత మతాల మధ్య చిచ్చు. సడన్ గా ఎందుకీ ప్లేట్ ఫిరాయింపు? ఆంధ్రప్రదేశ్ అంటేనే కులాల కుంపటి. దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారం కావాలన్నా, ఓట్లు రాలాలన్నా కులం అనే మంత్రమే పనికొచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కుల సమీకరణాల మీదనే తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. అయితే ఇప్పుడు సీన్ మారుతుంది. ఇంతకాలం కుల రాజకీయాలు నడిపిన టీడీపీ ఇప్పుడు మత రాజకీయం అనే కొత్త అస్త్రాన్ని భుజానికెత్తుకుంది. గతంలో టీడీపీ ఎన్నికల వ్యూహాలన్నీ బీసీలు, కమ్మ, కాపు వంటి కులాల ఓట్లను ఎలా దక్కించుకోవాలనే దానిపైనే ఉండేవి. కానీ 2024 ఎన్నికల తర్వాత ఆ ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఇందుకు ఓ ఉదాహరణ మంత్రి అచ్చెన్నాయుడు శాసన మండలిలో నేరుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మతాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలే. జగన్ క్రిస్టియన్ అని నాకు తెలుసు, కాదని ఆయన నిరూపించుకోవాలి అని చేసిన సవాల్ కాస్త భిన్నంగా కనిపిస్తోంది. టీడీపీ నేతలు ఇప్పుడు హిందూ సమాజం, హిందూ ధర్మం అనే పదాలను యథేచ్ఛగా వాడుతున్నారు. తిరుమల లడ్డు వివాదం మొదలైనప్పటి నుంచి టీడీపీ తీరులో మార్పు కనిపిస్తోంది. హిందుత్వ ఎజెండాను టీడీపీ కూడా ఓన్ చేసుకుంటుందా? ఇక్కడ వస్తున్న అనుమానం ఏంటంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులు, సామాజిక న్యాయం గురించి చర్చ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ మత రాజకీయాలను తెరపైకి తెచ్చారా అని. ఇంతకాలం కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్న టీడీపీ, వైసీపీలు ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా ప్రజలను విభజించి పాలిస్తున్నాయా అని నిలదీస్తోంది బీసీవై పార్టీ. మత రాజకీయాల వల్ల చర్చ కేవలం దేవాలయాలు, చర్చిలు లేదా హిందూ, క్రిస్టియన్ చుట్టూనే తిరుగుతుంది తప్ప పేదలకు అందాల్సిన సంక్షేమం లేదా నిరుద్యోగం గురించి ఎవరూ మాట్లాడడం లేదని బీసీవై పార్టీ మండిపడుతోంది. కులం పునాదిగా ఎదిగిన టీడీపీ ఇప్పుడు మతాన్ని కవచంగా వాడుకుంటుంది. ఇది రాష్ట్రంలో సామాజిక సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని బీసీవై పార్టీ హెచ్చరిస్తుంది. కేవలం అధికార దాహం కోసం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం ప్రజాస్వామ్యానికి చేటు అని నినదిస్తోంది బీసీవై పార్టీ.